కునుకు లేకుండా చేస్తున్న జింకల బెడద నుంచి కాపాడనంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం పుట్టగడ్డ అప్పంపల్లి గ్రామంలో జీవనోపాధి కోసం రైతులు వేసుకున్న కూరగాయల పంటలు జింకలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ సందర్భంగా వారు పీపుల్ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ మాకున్న కొద్ది కాలంలో కూరగాయలు పండించుకుంటూ జీవనం కొనసాగిస్తున్న సందర్భంగా ఈ జింకలు గుంపులుగా వచ్చి కూరగాయల తోటలో టమాటా, చిక్కుడు, బెండకాయ, పాలకూర, తోటకూర, ఉల్లి తోటలు రాత్రి అనక పగలనక రైతులు పండించిన కూరగాయల పంట పొలంలో నష్టం చేకూరుస్తున్నాయంటూ ఆవేదన చెందారు. ప్రతి సోమవారం సంతకు పోతారా? ఏం పేరు? రాఘవరెడ్డి. ఎవరు మీది? అప్పంపల్లి. తోట పెట్టినరా ఇక్కడ? తోటలో ఏమేమి పెట్టారు? కూరగాయలు జింకలు తింటాయి. కూరగాయలు ఏమేమి పెట్టారు? కూరగాయలు బీరకాయలు, కాకరకాయలు, పాలకూర, కొత్తిమీర, వంకాయలు. మరి ఇక్కడ జింకలు వస్తలేవా? ఇక్కడ మస్తు వస్తున్నాయి. ఎప్పుడు వస్తాయి? రాత్రికి ఎక్కువ వస్తాయి, పొద్దున కూడా ఉన్న చల్లబడ్డట్లు ఎక్కువ వస్తాయి. వర్షాన్ని కూడా మేస్తున్నాయి. ఇక నువ్వు కానీ ఇల్లు కానీ ఎత్తుకున్నట్ల ఒక్కసారి 20-30 వస్తాం. 30 కాదు, 40, 50, 60, 56. మీ పేరేం పేరు? నా పేరు అంజనేయులు. ఎవరు మీది? అయితే ఏమి ప్రాబ్లం ఏమి మీకు? జింకలు వచ్చి రోజు సాయంత్రం మేము ఇంటికి పోగానే 7 గంటలకే వస్తున్నాయి. ఎన్ని వస్తాయి? ఎన్ని? 40-50 వస్తాయి. 50 వస్తాయి. 2 గుంపులు ఉన్నాయి. 2 గుంపులు ఒకసారి ఒక చిన్న గుంపు కూడా వస్తుంది. రోజు వస్తాయి? ప్రతిరోజు రోజు వస్తాయి.
ఏ చిక్కుడుగా అంతా మొత్తం నిండా ఉండే ఇదంతా ఇట్లా మంచిగా ఉండే ఈరోజు సంత ఉండే తెంపనికి రాత్రే తినిపోయినాయి మొత్తం రాత్రే తిన్నాయి. కొత్తిమీర ఇప్పుడు సోమవారం సంతకు సోపాలనా? అవుతుంది. ఇటు రాకుంటే ఎట్లా? మీ పేరేం పేరు? బాలరెడ్డి. ఏ గ్రామం మీ ఊరు? ఊరి పేరు ఏం పేరు? పుట్టగడ్డ పంపల్. పుట్టగడ్డ పంపల్లి. అయితే మీ సమస్య ఏంది? మా సమస్య కూరగాయలు ఆధారం మీదనే బతకగలుగుతాం మేము. ఈ కూరగాయలు లేకుంటే మా ఆధారం ఏం లేదు. పెద్ద భూములు లేవు, ఆస్తులు లేవు మాకు. ఈ ఉన్న ఒక్క మాడి 2 మాళ్ళు కూడా కూరగాయలు ఆధారం పడి చేసుకుందామంటే మాకు ఎక్కడ విపరీతంగా జింకల దాడి ఎక్కువైంది, నెమళ్ళ దాడి ఎక్కువైంది. రాత్రి కావాలంటున్నాము, కావాలన్నా కూడా విపరీతంగా గుంపులుగా వచ్చి మా మాలంతా అల్లకొల్లం చేసి ఇదవుతున్నాయి. మాకు ఈ సమస్య గురించి మేము తెలియజేస్తున్నాము ప్రభుత్వానికి. మా సమస్యని మళ్ళీ మీరు చర్య తీసుకొని దీనికి ఏమి చేయగలుగుతారు, పరిష్కారం చేయాలని మాట్లాడుతున్నారు. చేస్తారు ఎట్లా మళ్ళా అనే మేము ప్రభుత్వానికి విన్నపిస్తున్నాము. ఈ జింకాల నుండి మాకు పూర్త ఉన్న మాలు మడి కూడా దక్కనీయకుండా దంటు మేసి ఇదైతే ఉన్నాయి. కూరగాయలు ఏమేమి తింటున్నవి? కూరగాయలు మట్టం, టమాటాలు, చిక్కుడుగాయ, మట్టం, తలకాయలు తింటున్నాయి. వరి కూడా ఎన్ను ఉరక తింటున్నాయి. బుడాని కాడికి, ఎన్ను కాడికి మేము చాలా ఇబ్బందుల పాలవుతున్నాము. రాత్రికి నిద్ర లేకుండా. రాత్రికి మీరు నిద్రపోతలేరా? నిద్ర పోయినా ఎంతసేపు అంటే నిద్ర కాసుకొని ఉన్నా కూడా ఏమైనా వచ్చి కొరికిపోతున్నాయి. మీనుంటికే కిందికి వస్తున్నాయి, కిందికి ఉంటే మీనుకి వస్తున్నాయి. 6 గంటలకే 6:30కే వస్తున్నాయి. సమయం సందర్భం లేకుండా జింకలు వచ్చి మేసిపోతున్నాం అని మీ ఆవేదన. ఎల్లవేళలా పూర్త విపరీతంగా కావాలండని ఇంకా అయింది. 5 నిమిషాలు కూడా మాకు రెస్ట్ లేకుండా అయింది. మీ పేరు? అప్పంపల్లి తిరుపతి రెడ్డి. అయితే మీకు పంటలు ఏమేమి వేసావు? కూరగాయలు మొత్తం వరి వేసినాము, టమాటా వేసినాము, చిక్కుడుకాయ వేసినాము, బెండకాయ వేసినాము, పాలకూర, తోటకూర మొత్తం వేసినాము. అయితే మీ సమస్య ఏమి? ఈ జింకల బాధ మాకు తట్టుకోలేకుండా పోతున్నాము. రాత్రి అనక పౌలనక పొద్దుముకి 6 గంటలకే వస్తున్నాయి. నెమిళ్ళు తక్కువ కానీ జింకలు ఎక్కువ. పొద్దుముకి 5 గంటలకు 6 గంటలకే వస్తున్నాయి. ఇంటికి వచ్చేటాలకే మళ్ళీ వస్తున్నాయి. దీని పరిష్కారం ఏం చేస్తారు గవర్నమెంట్కు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.